హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. టుడే మన ఛానల్లో మినుముల పొడి అండి, అంటే పప్పుల పొడి అని అంటారు, మినుముల పొడి అంటారు, కారపొడి అని కూడా అంటారు. వాళ్ళ ప్రాంతాన్ని బట్టి దానికి పేర్లు అనేవి పెట్టుకుంటూ ఉంటారండి. సో అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీలోకి వేడి ఇడ్లీలోకి వేసుకుంటారు, అలాగే దోశలో వేసుకుంటారు, రైస్లో కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో అది ఎలా చేయాలో చూద్దామండి. దానికంటే ముందుగా ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకోండి. కొంచెం ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక మిర్చి యాడ్ చేసుకోవాలి, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 10 మిర్చి వేసాను, అంటే ఒక 10 మిరపకాయలు అనేది నేను వేసానండి. నేను ఆ క్వాంటిటీతో చేస్తున్నాను. మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువగా చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి, సరిపోతుంది. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని కొంచెం ఆ మిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా వేయించుకోండి, సరిపోతుంది. చూసారా, ఆ కలర్లోకి వస్తే సరిపోతుంది. మరీ బ్లాక్ అయిపోయినా కొంచెం పొడి అనేది కొంచెం చేదు అనేది వస్తుందండి. సో బ్లాక్గా వేయించొద్దు, కొంచెం రెడ్డిష్గా ఉంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ వరకు నేను పచ్చెనగపప్పు అనేది యాడ్ చేశాను, అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసానండి, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసాను, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి. ఇప్పుడు ఆ మూడిటిని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని కొంచెం దోరగా వేయించుకోవాలండి, అంటే కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది, మరీ బ్లాక్గా వద్దు. బ్లాక్గా వచ్చిన పొడి అనేది చేదొస్తుంది. సో కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలా చూసుకోండి. ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు రెమ్మలు అనేది యాడ్ చేశానండి. ఆ కరివేపాకు రెమ్మలు కూడా కొంచెం క్రిస్పీగా రావాలి, అంటే మనం కరివేపాకు అనేది కొంచెం పచ్చిగా యాడ్ చేసాం కాబట్టి కొంచెం క్రిస్పీగా వస్తే బాగుంటుంది. అలాగే ఇప్పుడు నేను ఒక 6 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని వేసానండి. మీ ఇష్టం, కొంచెం ఎక్కువగా వేసుకున్నా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు అవి కొంచెం కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. మీరు కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ అనేది యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది సరిపోతుందండి, చాలు. ఇప్పుడు కొంచెం చింతపండు అనేది నేను యాడ్ చేస్తున్నాను, జస్ట్ పులుపుదనం కోసం అండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీ ఇష్టం. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వద్దాం. చూసారా, ఆ విధంగా మరీ మెత్తగాను అవసరం లేదు, మరీ గట్టిగాను ఉండకూడదండి. కొంచెం కోర్సుగా ఉంటే సరిపోతుంది, అంటే కొంచెం బరకగా ఉండాలి పౌడర్ అనేది. అప్పుడే కొంచెం పప్పులుగా బాగుంటుంది. చూసారా, ఆ విధంగా. ఇప్పుడు మీరు కొంచెం కారం సరిపోలేదు, మిర్చి కారం సరిపోలేదు అనుకున్న వాళ్ళు కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసి కూడా ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. అయిపోయిందండి, తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 1 week 10 days వరకు నిల్వ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. మీరు అలా పెట్టి ఉంచినా సరే నిల్వ అనేది ఉంటుందండి. చూసారా, ఆ విధంగా ఒక 8 గాజు సీసాలో పెట్టుకొని మూత అనేది గట్టిగా క్లోజ్ చేసి పెట్టండి. అప్పుడు స్మెల్ అనేది పోకుండా ఉంటుంది. ఆ స్మెల్ అలానే ఉంటుంది, ఒక 1 week 10 days వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టిన అవసరం లేదు. ఓకే అండి, ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.